బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. కోల్కతా, హౌరా, హుగ్లీ, ముర్షిదాబాద్ ఇలాంటి 24 పరగనాస్లో హై టెన్షన్ నెలకొంది. నదియా జిల్లాలో బీజేపీ పోలింగ్ ఏజెంట్ పైన పలువురు దాడి చేశారు. బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తుని నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. అయినా కూడా ఇలాంటి గొడవలు, దాడులు జరుగుతూనే వస్తున్నాయి. చివరి ఫేజ్ ఎన్నికల్లో భవానీపూర్ పోలింగ్ పైన చర్చ జరుగుతుంది. భవానీపూర్ నుంచి బరిలో ఇటు సీఎం మమతా బెనర్జీ, అలాగే మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వీరిద్దరు పోటీ చేస్తున్నారు. ఒకసారి హై టెన్షన్ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ ని, ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ని ఒక్కసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు క్యూ కట్టారు. ఫేజ్ 1 లో మనం చూసాం 92%, 93% హైయెస్ట్ టర్న్అవుట్. వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఇంతగా ఓటర్లు ఎప్పుడూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. 93% ఓటర్లు నమోదు చేసుకున్నారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మొత్తంగా 142 సీట్లకు గాను పోలింగ్ జరగబోతుంది. సెకండ్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఇటు పొలిటికల్ అనలిస్టులు. ఫస్ట్ ఫేజ్ రూరల్ ఓట్ బ్యాంక్ని కాన్సన్ట్రేట్ చేస్తే, సెకండ్ ఫేజ్ అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ 142 సీట్లకి గాను 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలు, ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. చివరి దశ అని చెప్పొచ్చు. ఈ చివరి దశలో 1448 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఫస్ట్ ఫేజ్లో 93.19% పోలింగ్ నమోదైంది. మే 4న బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీఎంసీకే అధికారం కట్టబెట్టారు అంటూ ఇటు ప్రీ పోల్ సర్వేస్ చెప్తున్నాయి. CNN న్యూస్ 18 టీఎంసీకి 184 నుంచి 194 సీట్స్ వస్తాయి అంటున్నారు. బీజేపీకి 98 నుంచి 108 సీట్లు వస్తాయి అంటున్నారు. మరోపక్కన IANS మెట్రిక్స్ అనే సర్వేస్లో టీఎంసీకి 140 నుంచి 160 సీట్లు వస్తాయి అంటున్నారు. బీజేపీకి 130 నుంచి 150 సీట్లు, అంటే టఫ్ ఫైట్ చెప్తున్నారు ఇటు IANS సర్వేలో. అంటే క్లియర్గా ఒక డాగ్ ఫైట్ జరగబోతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే లోకల్గా ఉన్న ఇష్యూసే ప్రధానంగా కీలక ఫ్యాక్టర్స్ని వహించబోతున్నాయి. మరోపక్క చాణక్య స్ట్రాటజీస్లో ఇటు టీఎంసీకి 155 నుంచి 165 సీట్స్, అలాగే బీజేపీకి 110 నుంచి 115 సీట్లని. యాక్సిస్ మై ఇండియా సి ఓటర్లో టీఎంసీకి 140 నుంచి 190 సీట్స్, బీజేపీకి 100 నుంచి 150 సీట్లు. ఇది ఫేజ్ 2 బీజేపీ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటారా, అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్ ఎన్కాష్ చేసుకోవాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది. మమతా బెనర్జీ టీఎంసీ తీసుకొచ్చిన పాలసీల ప్రకారం, స్కీమ్స్ ప్రకారం రూరల్ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తూ ఆ స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి రూరల్ ఓట్ బ్యాంక్ టీఎంసీకి, మమతా దీదీకి మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఈ అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్నే బీజేపీ కైవసం చేసుకోవాలని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అర్బన్, సెమీ అర్బన్ ఓట్ బ్యాంక్లో ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తే పవర్ని సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం సర్వేస్ టీఎంసీకి 44% ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ షేర్ రాబోతుంది ఈ ఎన్నికల్లో అంటూ ఇటు ఎక్కువ శాతం సర్వేస్ చెప్తున్నాయి. బీజేపీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. బీజేపీ కూడా 40% ఓట్ బ్యాంక్, ఆల్మోస్ట్ 40కి 44%కి 4% మాత్రమే డిఫరెన్స్. ఆ 4% డిఫరెన్స్ని ఈ సెకండ్ ఫేజ్లో బీజేపీ ఏమైనా కన్వర్ట్ చేసే అవకాశం ఉందా?
ప్లాన్ చేసే అవకాశం ఉందా? మొత్తం మీద